ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము. నీ దేవుడైన యెహోవా నిన్ను హెచ్చించును. ద్వితీయోపదేశకాండము 26వ అధ్యాయము 19వ వచనము. దేవుని యొక్క వాక్య భాగము ద్వారా దేవుడు ఈ దినమున నీతో ప్రత్యేకముగా మాట్లాడుతూ ఉన్నాడు. సమస్త జనముల కంటే అత్యధికముగా నీకు కీర్తి, ఘనత, పేరు, ప్రతిష్ట కలుగునట్లు నీ దేవుడైన యెహోవా నిన్ను హెచ్చిస్తాడు. ఎందుకో తెలుసా? దేవునికి మనం ఎప్పుడైతే ఇష్టానుసారంగా ఉన్నప్పుడు, దేవునికి ఇష్టమైన కార్యాలు మనం చేసినప్పుడు, దేవుని మాట చొప్పున మనం నడిచినప్పుడు, ఇవన్నీ ఏమేంటివి? సమస్త జనముల కంటే కీర్తి ఒకటి, ఘనత, పేరు, ప్రతిష్ట, ఈ 4 దేవుడు నీ జీవితంలో హెచ్చించుకుంటూనే వెళ్తాడు. నీ పేరు ఎంతగా అభివృద్ధి చెందుతుంది అంటే చుట్టుపక్కల ఉన్న వారంతా నీ పేరుని చెప్పుకునే విధంగా ఉంటారు. నీకు కీర్తి, ఘనత వస్తుంది. నీ పేరు, ప్రతిష్టత అత్యధికమవుతాయి. ఇలా ఈ విధముగా ప్రతి ఒక్క చోట నువ్వు వెళ్ళిన చోటల్లా నిన్ను దేవుడు హెచ్చించుకుంటూనే వెళ్తాడు. ఎప్పుడంటే నువ్వు దేవుని పైన ఎప్పుడైతే ఆయన వాక్యానుసారంగా, ఆయనకి ఇష్టానుసారుడిగా ఎప్పుడైతే నడుచుకుంటావో అట్టి సమయంలో దేవుడు నిన్ను గొప్పగా హెచ్చిస్తాడు. తగ్గించుకొని జీవించిన వారి పట్ల దేవుడు యొక్క హెచ్చత్వం ఎక్కువగా ఉంటుంది అని బైబిల్ వాక్యం చెబుతూ ఉంది. దావీదైతే ఎంతగానో తగ్గించుకొని జీవించాడు. ఎంతగా తగ్గించుకున్నాడు అని అంటే, ఇప్పుడు తప్పు చేసినప్పటికీ ఆ తప్పుని చేశాననే పశ్చాత్తాపపడి తగ్గింపు స్వభావం కలిగి ఒక రాజు అయినప్పటికీ ఆ ఉన్నతమైనటువంటి ఆ యొక్క హెచ్చత్వాన్ని వదిలిపెట్టుకొని ఎంత రాజు స్థానంలో ఉన్నా సరే తగ్గించుకొని జీవించాడు. ఈ భూమండలం మొత్తములో కన్నా దేవునికి ఇష్టానుసారుడు ఎవరయ్యా అనంటే దావీదు. అందుకే దావీదు వంశంలో నుంచి దేవుడు జన్మించాడు. దావీదు ఎంతగా కొనియాడబడ్డాడు అంటే ఇప్పటికీ కూడా మనం దావీదు గారి గురించి ఎంతగా చెప్పుకున్నా కూడా అది తరగదనమాట. అయితే ఆ విధముగా దేవునికి ఎంత ఇష్టానుసారంగా అయ్యాడంటే, దావీదు వలె ఈ దినమున నీవు నేను కూడా దేవునికి ఇష్టానుసారంగా జీవించిన వేళ, తగ్గించుకొని మనం జీవించిన వేళ మన దేవుడు నీ కొమ్మును హెచ్చిస్తాడు. దావీదు కొమ్మును హెచ్చించిన దేవుడు, యెషయి మొద్దు నుంచి చిగురు పుట్టించిన దేవుడు, 3 బారిన నీ జీవితంలో అందరూ తక్కువ చేసి చూస్తున్నటువంటి నీ యొక్క జీవితంలో దేవుడు మంచి పేరు, ప్రతిష్ట, కీర్తి, ఘనత ఈ దినమున నీకు తీసుకొచ్చి నిన్ను అత్యధికముగా హెచ్చించబోతూ ఉన్నాడు. ఆమేన్. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్త, జీవాధిపతి, మీకు వందనములు తండ్రి. పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత కొనియాడబడుచున్న యేసయ్య, మీ బంగారు పాదములకు వెలకట్టలేని వందనములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ దినమంతా మీ కాపుదల కింద భద్రం చేయండి, దీవించి ఆశీర్వదించండి. మీ కృపలో నాయన మీ సహాయాన్ని, మీ యొక్క ఆ ఆశీర్వాదమును ప్రతి ఒక్కరికి మీరు పంపించండి దేవా. యాకోబును హెచ్చించిన దేవుడవు తండ్రి, నేను 3 బారిన జీవితాలను చిగురింప చేయగల వాడవు నాయన. నీవైంటుండగా మా యొక్క 3 బారిన జీవితాలను ఎంతమంది అయితే నాయన ఉన్నారు అటు మొద్దు నుంచి చిగురు పుట్టునుగాక యేసు నామములో సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి, బలహీనలకు బలం చేకూర్చండి, నెమ్మదిలేని కుటుంబాలకు శాంతిని, సమాధానమును, ఐక్యతను దయచేయండి. బిడ్డలు లేని వారి గర్భాలను తెరవండి, వివాహాలు జరిగించవా యేసయ్య, సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. నేను మంచి పేరు, ప్రతిష్ట వరకు తీసుకునేలాగా సహాయం చేయమని వేడుకుంటూ దేవా యొక్క ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారో అధికమైన రెట్టింపు మేలులు, ఆశీర్వాదాలతో మీరు నింపమని వేడుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించండి, విశ్వాసం ఉంచండి, మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.